ఎన్నాళ్ళ గుర్తొచ్చానా మీరు పదవిలో ఉంటే వచ్చిందేనే కాదు, ఎన్నాళ్ళైనా దాక్కుంటే పైన మీరు సీఎంగా ఉంటే దాక్కోనే ఉండేది. ప్లీజ్ మీరు ఆగండి సార్, ప్లీజ్. ఎన్నాళ్ళ గుర్తొచ్చానా ఎన్నాళ్ళని దాక్కుంటే పైన మేము అధికారంలో ఉన్నప్పుడు రావద్దన్నారా మేము పాడగలం, మాకు పాటలు వచ్చు. ఇప్పుడు నేను ఒక పాట పాడి ఇలియానాని ఇంప్రెస్ చేస్తాను. మరి రాజశేఖర రెడ్డి గారేమో బేగంపేట పుల్లెమ్మో పంచగొట్ట పుల్లమ్మో అని బేగంపేట పుల్లెమ్మో సోనాలంటే అందరూ తెలుసు, పంచాగుట్ట పిల్లమ్మో అందరూ తెలుసు. బేగంపేట పుల్లమ్మో పంజాగుట్ట పిల్లమ్మో శంకర్ దాదా నువ్వు కడపలో అందరూ తెలుసు కూడా. ఇక్కడ మైక్ కట్ అయిపోతుందండి. అధ్యక్ష ఈరోజు చూస్తా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారికి ఎన్ని గంటలు సమయం ఇస్తున్నారు, నాకు ఎన్ని గంటలు సమయం ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం చెప్పి తెలియజేసుకుంటాను. ప్లీజ్ మీరు కూర్చోవాలి, ఇది కామన్ సెన్స్. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేని, వాళ్ళకే ఇస్తాను. ఏమనంటే ఫీల్ అవుతారు. ప్లీజ్ మీరు అడగండి, మీరు కూర్చోండి. ఇక్కడ అన్నగారు కూడా వచ్చారండి. చంద్రబాబు నాయుడు చూసి వెంటనే అన్నగారు కూడా లేచారు. ఒకసారి ఏమంటారు చూద్దామని. రాజకీయ దక్ష హిరియన పరివార మధ్యముల హిరియన 10 లక్షల ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా సతత సంరక్షణ అపకంకీయమైన జయప్రద శారద రాజ కృపములు సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా నుంచి హిరియనను పర్యాలగా. అలా అన్నగారు చెప్పగానే వెంటనే స్పీకర్ సురేష్ గారు, ఇక్కడ ఎంతో మంది సినీ ప్రముఖులు వచ్చారు, లెట్స్ సీ హౌ దే ఆర్ డూయింగ్, ప్లీజ్ నాగార్జున గారు మీరు స్టార్ట్ చేయండి అనగానే నాగార్జున గారు స్టార్ట్ చేస్తున్నారండి. సరైన చూడండి ఇక్కడ ఎవరున్నా ఉన్నారంటే హైట్ వెయిట్ అని మొత్తం అనగానే పక్కన ఏమన్నారు ఉన్నారండి. ఆయనకు చాలా కోపం వచ్చేసింది. ఆయన ఇలా అంటున్నారు, నాగార్జున అసలు నీకు గుర్తుండాలి, నువ్వు మనిషి పశువు, ఇంట్లో అమ్మ ఉన్న కావాలి చాపులతో తిరుగుతున్నావు, అది చాలా మంది మళ్ళీ ఇలియానా కావాలి. కమన్ చెప్పు, మాకు ఉన్నాయి కోరిక, ఆయన మేము నోబోసుకొని కూర్చోవట్లేదు. కమన్ చెప్పు. ఇలియానా నుంచి నాగార్జున తమ్ముడు వెళ్ళిపోయారు. సోమరావు గారు పైనుంచి కాల్ చేశారండి, కాల్ చేశారు పైనుంచి. ఆయన స్వర్గంలో ఆయన నుంచి అనగానే స్పీకర్ సురేష్ గారు, సారీ మిమ్మల్ని పిలవకూడదని కాదు, కాకపోతే మీరు పైకి వెళ్ళిపోయారు కదా, అక్కడ బిజీగా ఉంటారని పిలవలేదు. ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. ప్లీజ్ మీరు రావకూడదు. అక్కడ అంతమంది ఎంతమందిగా ఉండొచ్చు, నా మనసులో ఎప్పుడో చోట ఉంటుంది. ఓకే ఒకసారి క్షమించేస్తున్నాను అన్నారండి. అనగానే ఇందాక నుంచి కూర్చోన్నారండి పక్కన కృష్ణ గారికి ఎక్కడో కాలిందండి. కృష్ణ గారు లేచారు. ఇప్పుడే ఎందాక నేను చూస్తున్నాను, నన్ను మాట మాత్రం కూడా ఆడకుండా ఎవడో ఉన్న పిచ్చి కానిస్తున్నాను స్వయంగా, నన్ను మాత్రం పిలవట్లేదు అనగానే ఇంట్లో సురేష్ గారు, కృష్ణ గారు ప్లీజ్ మీరు పెద్దవారు కాబట్టి ఎందుకు లేదని పిలవలేదు. ఎవరో కోట పోసింది, 300 పైగా చెప్తామని నటించాను. ఎన్నడూ నా బట్టతల కనిపించనిచ్చాను, ఏదైనా ముద్ర వేషం వేసాను, కూడా హీరోలతో తప్ప ఇంకెవరికైనా నాట్యం చిందులేసాను. కమన్ చెప్పండి, కావాలంటే ఇప్పుడు రికమెండేషన్ కూడా తెచ్చాను విజయనగరం దగ్గర నుంచి. సారీ అండి, రికమెండేషన్తో ఇక్కడ కుదరదు అని చెప్పారు. ఇందులో బ్రేకింగ్ న్యూస్ వస్తుందండి, అది ఏంటో. నమస్కారం, మీరు చూస్తుంది టీవీ9. నా పేరు బద్రి. ముందుగా హెడ్లైన్స్. ఇప్పుడే తాజా వార్త. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇలియానా స్వయంవర పెళ్లి కూడా జరుగుతుంటే, మరోవైపు ఇప్పుడే శంషాబాద్ విమానాశ్రయంలో ఇలియానా లాలూ ప్రసాద్ యాదవ్ని పెళ్లి చేసుకుని దిగి వచ్చింది. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఏమన్నారో చూద్దాం. లాలూ ప్రసాద్ గారిని ప్రశ్నించారండి, ఏంటి దీంతో క్వశ్చన్ చేశారు. कौन बात कर रहा होगा? हमने इलामा से मोहब्बत किया है और हमने उससे शादी किया है. అనగానే అడిగారు, మరి లాలూ గారు మీకు వయసు అయిపోయింది, మరి ఆల్రెడీ రాబీదేవి గారు ఉన్నారు, మరి ఏంటి పద్ధతి అని అడిగారు. राबड़ी को लूप लाइन में लगा कर इलियाना को मेन डोर में ला देंगे.
బచ్చే అని అన్నారండి. అని అనుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సార్ నేను నాకు ముందే తెలుసు రాజశేఖర గారు ఏం మొదలు పెడతారో అన్ని కూడా అలాగే ఫినిష్ చేస్తారు. ఆయనకు దక్కలేదు, నాకు దక్కకుండా వేశారు. చాలా ఉందేమో నేను చూస్తూనే ఉన్నాను, రాష్ట్రం మీద చూస్తా ఉంది. చాలా మంది కడిగేస్తాను నేను వాళ్ళ చంద్రబాబు, కడిగేస్తాను నేను వాళ్ళ. ఈ స్వయంవరం ఏంటి, మా ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. అదే బాబు అంటే నువ్వు కట్టుకుంటున్నావు మధ్యలో ఎంతో బీహార్ వెళ్ళిపోయినాడు మరందరికీ నమస్కారం. ఇంతమంది మానేసి చాలా థ్యాంక్స్ అంటే బాగా విన్నారు మా మాట్లాడుతున్నారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.